ఇప్పుడు లిక్కర్ స్కామ్లో మిథున్ రెడ్డి గారికి ఏమో మధ్యంతర బెయిల్ కోర్టు ఇచ్చింది. మళ్ళీ ఆయన 11వ తారీఖు మళ్ళీ జైలు లోపలికి వెళ్ళాలి. కానీ ఈ మధ్యలోనే ఆయన నిన్న ముందస్తు బెయిల్ కూడా, అదేవిధంగా రెగ్యులర్ బెయిల్ కూడా ఆయన పిటిషన్ దాఖలు చేశారు. ఓవరాల్గా ఇందులో ఏంటంటే గోవిందప్ప, అదేవిధంగా కృష్ణమోహన్ రెడ్డి ముగ్గురు వచ్చారు బయటికి. ఓవరాల్గా లిక్కర్ స్కామ్లో ఈ కేసు నిర్వీర్యమయ్యే అవకాశం ఉందా, లేకపోతే లైట్ తీసుకుంటున్నారా, లేకపోతే అందరూ బయటకు వచ్చేస్తారా అంటే ఏం చెప్తారు? అది టీడీపీ పార్టీ చెప్పాలి, మన కూటమి పార్టీ చెప్పాలి. అంటే మనం దానికోసం డిస్కస్ చేయడానికి లేదు. రెండోది ఏంటంటే యాజ్ అ నామ్స్ ప్రకారం ఓటు హక్కు వినియోగించుకోవాలి. కాబట్టి ఎవరికైనా ఆ ఓటు కోసం బ్యాలెట్ పేపర్ కంపల్సరీ వాళ్ళకి బెయిల్ ఇస్తారు. ఆ బెయిల్ ప్రకారం వాళ్ళకి రాష్ట్రపతి ఓటు వేయడానికి ఆ ఓటు హక్కు వినియోగించుకోవడానికి ఎవరికైనా ఇస్తారు. కనుక అలాగే ఓటు హక్కు ఇచ్చి ఉంటారు, ఓటుకు బెయిల్ ఇచ్చి ఉంటారు అంతే. కనుక తక్కువ ఏంటంటే రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలా వద్దనేది కోర్టు వారి ఇష్టం. కోర్టు వారి ఇన్వెస్టిగేషన్లోనే వాళ్ళు మొత్తం టోటల్గా సిట్ కానీ సిబిసిఐడి కానీ వాళ్ళు ఎంతదాకా తీశారు, ఏమి నిజాలు ఉన్నాయి, ఏం అబద్ధాలు ఉన్నాయి, ఏది ప్రాథమికంగా ఉందని చూసుకొని చేస్తారు. కనుక దాంట్లో ఇప్పుడు గవర్నమెంట్ ఎవరిది? టీడీపీ గవర్నమెంట్. దాంట్లో జడ్జి గారు బెయిల్ ఇచ్చిన తర్వాత ఎవరు ప్రశ్నించడానికి ఉండదు. హైకోర్టులో కూడా కొంచెం బెయిల్ ఇచ్చిన దాంట్లో కూడా మళ్ళీ ఏదో కొంచెం హైకోర్టు వారు ఏదో నేను ఆర్డర్స్ పాస్ చేసి ఇన్వెస్టిగేషన్ చేయమని అన్నట్టున్నారు. అన్న తర్వాత అది కోర్టు వారు ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం ఉంటుంది. ఓకే. ఇప్పుడు షర్మిల వారసుడు, షర్మిల కొడుకు రాజారెడ్డి పొలిటికల్ ఎంట్రీ అన్నట్టు కూడా ఆమె హింట్ ఇచ్చింది. అవసరం ఉన్నప్పుడు ఖచ్చితంగా రాజారెడ్డి పొలిటికల్లో వస్తారని చెప్పేసి కూడా, తప్పకుండా ఏ బాబు కోసం ఆయన వస్తారని చెప్పేసి కూడా ఇటు వైసీపీ నాయకులు ట్రోల్ చేస్తున్నారు. ఏం చెప్తారు? చిన్న బాబా పెద్ద బాబా అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. నేను వాటి కోసం డిస్కషన్ చేయను, కానీ అది కరెక్ట్ కాదు, పద్ధతి కాదు. చేసిన ఎదవలు ఎవరో ఉంటారు అలాంటి డిస్కషన్ చేయకూడదు. కానీ నేను ఒకటే అడుగుతున్నా. ఒకటి, షర్మిలమ్మ ఒక పార్టీ పెట్టింది, ఫెయిల్ అయ్యింది. షర్మిలమ్మ కాంగ్రెస్ పార్టీ షర్మిలమ్మని నమ్మారు, తీసుకొచ్చింది భూస్థాపితం చేసేసారు కాంగ్రెస్ని. అక్కడ ఒకప్పుడు 4% ఉన్న ఓటుని కూడా మొత్తం తీసేశారు. ఆమె రావడం వల్ల నష్టం వచ్చింది తప్ప కాంగ్రెస్ పార్టీకి లాభం లేదు. ఆమె కడపలో ఎంపీగా గెలలేకపోయింది, ఒక ఎమ్మెల్యే గెలిపించుకోలేకపోయింది, ఒక ఎమ్మెల్యే సెకండ్ ప్లేస్లో లేకుండా పోయింది. ఇంత లేకుండా ఒకళ్ళు ఎవరైనా జాయిన్ చేసుకోవడానికి, ఈవెన్ చూసి ఎవరైనా జాయిన్ చేసుకోవడానికి కానీ పార్టీ రాయల్గా కాంగ్రెస్ పార్టీని అక్కడ భూస్థాపితం అయింది. కానీ ఏమీ లేదు. ఈరోజు కూడా అప్పుడప్పుడు చుట్టం చూపుగా ఏదో టూర్ వెళ్తున్నట్టు ఆ మీటింగ్లకు వెళ్తూ ఆ 100 మంది 200 మంది మీటింగ్లో వస్తున్నప్పుడు చేస్తుంది తప్ప ఈజ్ అ వెరీ సిన్సియర్ పొలిటీషియన్, వన్స్ ఈ ఆనెస్ట్ పొలిటీషియన్. రేపు రాబోయే 29లో అయినా కాంగ్రెస్ పార్టీ సెకండ్ ప్లేస్లో తీసుకురావాలి, ఫస్ట్ ప్లేస్లో తీసుకురావాలి. నువ్వా నేనా పోటాడి అన్నను మించిన చెల్లవ్వాలి అని అనుకోలే. యాజ్ అ రియల్గా ఈజ్ అ పొలిటీషియన్. ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఈజ్ అ పొలిటీషియన్. 10 సంవత్సరాలు భార్య పిల్లల్ని వదిలి నడి రోడ్డు మీద నించొని, నడి రోడ్డు మీద వేల మంది లక్షల మంది జనాలతో టోటల్గా 150 సీట్లు గెలిచాడు. అంటే 67 సీట్లు గెలిచినా, 20 సీట్లు గెలిచినా, ఆ 151 సీట్లు గెలిచిన ఘనత ఈజ్ ద రియల్ పొలిటికల్ లీడర్. ఈజ్ అ ప్రాంతీయ పార్టీకి రియల్గా ఒక పార్టీని ప్రాణం పోసి నిలబెట్టిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఈజ్ అ జగన్మోహన్ రెడ్డి. అలా పార్టీని రప్పించాలి. ఇక్కడ ఒక బీఆర్ఎస్ ఉంది, బీఆర్ఎస్ ఒక ఉద్యమం పార్టీ. ఆ ఉద్యమం పార్టీని మొత్తం టోటల్గా ఉద్యమాన్ని ఉద్యమం నడుపుతూ పార్టీ నడుపుతూ దానికి ప్రాబ్లం వస్తూ జయ తెలంగాణ అంటూ ఉద్యమం చేస్తూ ఆ పార్టీని కాపాడుకుంటూ వచ్చింది కేసీఆర్ గారు. అంటే ఇక్కడ ఏ సెంటిమెంట్ అనేది కాదండి, పార్టీని ఎలా నిలబెట్టాం, పార్టీని ఎలా కాపాడుకున్నాం అని ఉంటుంది. మామూలుగా అగ్నెస్ట్గా అల్లుడు నిలబడతాడా? ఒకటే అంటానండి, అసలు తల్లికే 0 అయితే కొడుక్కే ఉంటుందని అడుగుతా నేను. మామకి అగనిష్ట కాదు, తల్లికే 0. తల్లి రాష్ట్ర పిసిసి అధ్యక్షురాలుగా 0 అయితే కొడుకు ఎందుకు నించుంటాడు? 29లో పులివెందుల ఎమ్మెల్యేగా నిలబడతారు అనేది స్పెక్యులేషన్. ఏమండి మళ్ళీ మీరు అదే అడుగుతారు, తల్లి 0 కొడుకు ఎలాగొస్తాడు? రాజశేఖర రెడ్డి గారితో వారసత్వం అయిపోయింది, ఇద్దరు కొట్టుకుంటున్నారు. అందుకే మీకు వ్యత్యాసం చెప్పాను. షర్మిల గారు 0 అయ్యారు, సక్సెస్ అయ్యింది జగన్మోహన్ రెడ్డి. రేపు ప్రతిపక్షం కూడా రేపు జనాల్లో స్ట్రాంగ్గా ఉన్నారు. అరుంధతిలా పెరుగుతూ నేనున్నాను అంటూనే ఉన్నాడు. అందుకని నేను చెప్తాను, బొమ్మాలి నేనున్నా అన్నాడు. అందుకే ఎప్పుడు కూడా మనం ఎవరిని తక్కువ అంచనా వేయకూడదు. 3000 ఓట్లు వచ్చిన రేవంత్ రెడ్డికి సీఎం అయ్యాడు, 3000 ఓట్లు గెలిచిన కాంగ్రెస్ పార్టీ సీఎం అయ్యారు. మరి అలాంటప్పుడు త్రిపురలో 2 ఎమ్మెల్యే సీట్లు బీజేపీకి ఉంటే అక్కడ సీఎం 2 పర్యాలు అయ్యారు. మీరు అవన్నీ మైండ్లో పెట్టుకొని అక్కడ కాంగ్రెస్ పార్టీ భూస్థాపితం అయిపోయిందని అనుకోకుండా కాంగ్రెస్ పార్టీని ఎందుకు ప్రయత్నం చేయట్లేదు? రేవంత్ రెడ్డి గారి లాగా ఎందుకు డీకే శివకుమార్ గారిలా ప్రయత్నం చేయట్లే? ఎందుకు మరి వేణుగోపాల్ గారిలా కాంగ్రెస్ పార్టీ కేరళలో ప్రయత్నం చేసినట్టు చేయట్లా? ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే ఈజ్ అ నాట్ పొలిటికల్ లీడర్ అండ్ షర్మిల గారు, నాట్ పొలిటికల్ లీడర్, ఈజ్ అ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి డాటర్.
అంతే, నాట్ పొలిటికల్ లీడర్. ఓకే, ఇప్పుడు నేను లోకేష్ గారు మాట్లాడుతూ మేము జగన్మోహన్ రెడ్డి మీద ఇప్పటిదాకా కక్షపూరితంగా వ్యవహరించలేదు, అలాంటి అవకాశం కూడా వచ్చినా కూడా ఆలోచిస్తామన్నాడు కూడా ఆయన నిన్న జాతీయ మీడియా ఇంటర్వ్యూలో మాట్లాడడం జరిగింది. మరి ఆయనకు అవసరం లేదు. వాళ్ళు అవతల అరెస్ట్ చేయాలా, అరెస్ట్ చేసి నాశనం అయిపోయాడు జగన్మోహన్ రెడ్డి. అరెస్ట్ చేసి మొత్తం టోటల్గా అది కాదు, భువనేశ్వరమ్మని తిట్టించి నవ్వుతూ చిరునవ్వుతూ కరెక్ట్గా ఇంటికి 11 సీట్లతో వెళ్ళిపోయాడు. ఆ తప్పు పని చంద్రబాబు నాయుడు గారు చేయరు, ఆ తప్పుడు పని లోకేష్ గారు చేయరు, ఆ తప్పు పని కక్ష సాధింపు చేయరు పవన్ కళ్యాణ్ గారు చేయరు. కనుక అందుకే అంటారు సీనియర్ రాజకీయ నాయకుడికి జూనియర్ రాజకీయ నాయకుడికి. అందుకనే వాళ్ళకి అన్నీ తెలుసు, ఎలాగ మెస్సగాలో తెలుసు, ఎక్కడ తగ్గాలో తెలుసు, ఎక్కడ నగ్గాలో తెలుసు, అన్నీ తెలుసు. కనుక అందుకే 40 సంవత్సరాల చరిత్ర ఉంది కాంగ్రెస్ టీడీపీ పార్టీకి. టీడీపీ పార్టీ కాంగ్రెస్ పార్టీకి యాంటీగా పుట్టింది, ఈరోజు బీజేపీతో కలిసి ఉంది. రేపు ఫ్యూచర్ కలిసి ఉంటుందో తెలియదు, కానీ ఈజ్ ఆల్రెడీ అరెస్ట్ చేయాలంటే తెలివితేటలు రేవంత్ రెడ్డి సిబిఐకి ఎలా అప్పచెప్పేశాడు కేసీఆర్ గారు, అలాగే వాళ్ళు తెలివితేటలకు అప్పచెప్పేస్తారు తప్ప డైరెక్ట్గా అరెస్ట్ చేయరు. కనుక అరెస్ట్ చేయాల్సి చట్టం పని దాన్ని చేసుకుపోతూ ఉంటుంది. కనుక ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, ఏది ఏమైనా సూపర్ 6 ప్రతిపక్షం లేకుండా సూపర్ 6 సక్సెస్ అవుతుంది. ఆ సక్సెస్లో అధికార పక్షం ప్రతిపక్షంగా మాట్లాడుకోవాల్సి వస్తుంది. ప్రతిపక్షం ఉంటే నేను మాట్లాడాల్సిన అవసరం లేదు. ప్రతిపక్షం అడిగేది అధికార పక్షాన్ని, వాళ్ళు చేసేవారు. కనుక ఎంతసేపు వాళ్ళు వచ్చి అది పడలేదు ఇది పడలేదు అబద్ధం చెప్పడం కాదు, నిజంగా మాట్లాడమనండి. ఎంత పడింది, ఎంత శాతం పడింది, తక్కువ వాళ్ళకి ఎందుకు రాలేదు, 3 సిలిండర్లకు ఎందుకు డబ్బులు రావట్లేదు, ఎందుకు మీకు రైతు బంధు సగం మందికి వచ్చింది సగం మందికి రావట్లేదు, ఎక్కడ తక్కువ వచ్చింది, ఎక్కడ తప్పు వచ్చింది, ఉంటాయి ప్రాబ్లం రెక్టిఫై చేయాలి. కానీ ఇప్పుడు మెడికల్ కళాశాల విషయానికి వస్తే, గత ప్రభుత్వం తీసుకొచ్చిన 17 మెడికల్ కళాశాలను ఈ ప్రభుత్వం ప్రైవేటీకరణ చేసే అవకాశం ఉందని కూడా మాట్లాడుతున్నారు. మంత్రిమండలి కూడా నిర్ణయించిందని చెప్పేసి కూడా చెప్తున్న పరిస్థితి. అంటే వైద్య విద్యను ప్రైవేటీకరణ చేస్తే విద్యార్థుల భవిష్యత్తు అగమ్య గోచరం కాదా అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటండి, గవర్నమెంట్ కాలేజీల్లో ఎవరు చదవట్లేదు. గవర్నమెంట్ కాలేజీ ప్రైవేటీకరణ చేస్తే ఎలా వస్తుంది అనేది దాన్ని ఇంకా ఏమీ రాలేదు కాబట్టి దానికోసం డిస్కస్ చేయలేము. కానీ వచ్చిన తర్వాత పూర్తిగా డిస్కస్ చేయొచ్చు. అది ఎవరి చేతిలోకి వెళ్తున్నాయి, ఎలాగ వెళ్తున్నాయి, ఇవన్నీ మనం డిస్కస్ చేయొచ్చు. నేనేమంటున్నానంటే ఏం చేస్తారో అనేది కాదు, మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడానికి రాష్ట్ర రాజధాని కావాలి, పోలవరం పూర్తి అవ్వాలి, అలాగే మన విశాఖపట్నం కారిడార్ పూర్తి అవ్వాలి, మొత్తం టోటల్గా ఆంధ్రప్రదేశ్ రోడ్లు శ్యామలంగా ఉండాలి, బీటీ రోడ్లు శ్యామలంగా ఉండాలి, రైతులు అందరూ కూడా చక్కగా హ్యాపీగా ఉండాలి. రైతులు అందరూ ఉండాలంటే యూరియా అందాలి. యూరియా మొత్తం టోటల్గా కొంచెం ఫేక్ పబ్లిసిటీలు చేస్తున్నారు. చిన్న కష్టాలు ఉంటాయి, నష్టాలు ఉంటాయి, దాన్ని కలుసుకుంటూ వెళ్ళాలి. మనం అలాగే సూపర్ 6లో చిన్న తప్పులు ఉండొచ్చు, దాన్ని రెక్టిఫై చేసుకుంటూ గవర్నమెంట్ రోజుకి వెళ్తూనే ఉంటుంది తప్ప రాత్రి అన్నీ కూడా సక్సెస్ కావు. కొన్ని అవుతాయి. ఇప్పుడు బస్సు ఉంది, బస్సు కొన్ని రూట్లు ఇటు ఉండొచ్చు, కొన్ని రూట్లు లేకపోవచ్చు. ఇవన్నిటికి తప్పుదో పట్టించకుండా దాన్ని మనం కంప్లైంట్ రూపంగా ఇస్తే ఆ కంప్లైంట్ రెక్టిఫై చేసి ఆపేసారు. దాన్ని ఎలా చేయాలి, ఏం చేయాలి చేస్తారు. కనుక అందుకనే నేను ఒకటే చెప్తున్నా, ఏవి ఉన్నా సరే ఇవన్నీ కూడా మేము చెప్తే అక్కడ రెక్టిఫై అవుతుంది. చెప్పకుండా మీరు సూపర్ అని మేము అన్నాం అనుకోండి, నేను టీడీపీ కార్యకర్త అవుతాను, నేను జనసేన కార్యకర్త అవుతాను, నేను బీజేపీ కార్యకర్త అవుతాను. నేను బీజేపీ టీడీపీ కార్యకర్తను కాదు. నేను విశ్లేషణ చేస్తూ నేను చెప్తున్న నిజాలు, దాన్ని రెక్టిఫై చేయండి. దాన్ని రెక్టిఫై చేయడానికి ప్రయత్నం చేయండి. చేస్తే రేపు 29 మనం గెలుస్తాం. చేయకపోతే 2019 పరిస్థితి మనకు వస్తుంది. అంతే. థ్యాంక్ యూ వెరీ మచ్. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.